షర్ట్ అయిందా? అయిపోయింది నానా. నానా రేపు కాలేజ్ ఫీజు కట్టాలి, మర్చిపోకండి. రేపు డబ్బులు రెడీ అవుతాయి. ఫ్రెండ్స్ అందరూ కట్టేశారు. సర్లే, నాకు కాలేజ్ టైం అవుతుంది, మరి నేను బయలుదేరనా? ఏదన్నా తిన్నావా? నాకు ఆకలిగా లేదు. టిఫిన్ చేసి వెళ్ళరా. సాయంత్రం తినేసి బాబు. మొక్కలు పాడైపోతున్నాయిరా. ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడ ఆడొద్దని? అయ్యా తెచ్చా వాటర్ క్యాన్. రమణ, బట్టలు ఇక్కడ పెట్టేస్తాను, సాయంత్రం కావాలి రమణ. అలాగేనయ్యా. మొన్నటి బ్యాలెన్స్ తీసుకో. అట్టగానయ్యా. ఈడెప్పుడు వచ్చాడు? అరే నానా, నానా అప్పుడే పండుకున్నా? సరే పండుకో, భోజనానికి లేక కొడతా. డబ్బులేమైంది? అయ్యో, ఏంటి అలా ఉన్నారు? ఏమి లేదు లేరా. భోంచేయండి. ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారు? డబ్బులు పోయినాయి అయ్యా. డబ్బులు పోవడం ఏంటి? దుప్పటి కింద పెట్టిన డబ్బులు కనపడుతులేదయ్యా. ఎంత? ఈరోజు నా కష్టం అంతా. పోకముందే చూసుకోవాలి, పోయి ఏడిస్తే మళ్ళీ వెనక్కి వస్తాయండి. ఏడు బాబు తినండి. ఫీజు కడతానికి 2 రోజులు టైం అడిగయ్యా నీ చిన్ని. ఈరోజు ఇంటికి తొందరగా ఎందుకు వచ్చాను తెలుసా అండి? ఎప్పటిలాగానే ఫ్రెండ్స్ అందరి ముందు నిలబెట్టి ఫీజు కడితేరా, లేకపోతే రేపటి నుంచి రానవసరం లేదని పొమ్మన్నారండి. మీ నాన్న ఏం చేస్తాడంటే, ఇదివరకు రోడ్డు మీద ఇస్త్రీ బండి వేసుకుని ఇస్త్రీ చేసేవాడండి, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కింద ఇస్త్రీ చేస్తున్నాడండి, వాటర్ టిన్లు వేస్తున్నాడండి, వాచ్మెన్గా పని చేస్తున్నాడండి, అబ్బో దేశాన్నే ఉద్ధరించేస్తున్నాడండి అని ఇలా మీ గురించి చెప్పుకోవడానికి చాలా ఉంటాయండి. కానీ నా బతుకు గురించి ఆలోచించుకుని నా వెనకాల ఏదీ లేదండి. ఎప్పుడు చూసినా టీచర్లు అడుక్కోవడం, సవర్ తీసుకోవడం. చిన్నప్పటి నుంచి టీచర్ దగ్గరికి వెళ్ళి, మేడం ఫ్రెండ్స్ ముందు నా పేరు చదవద్దు మేడం, నా పరుగు పోద్దు మేడం అని చెప్పి వాళ్ళని బతిమాలుకొని ఏడ్చుకుంటూ మీ ముందుకు వచ్చి ఇలా నిలబడిపోయి నాన్న ఫీజు కట్టాలంటూ. ఒక్కసారి నాన్న జీవితంలో నేను దేని మీద ఆశపడినది ఆవిడ దూరం పోతా ఉంటే నేను ఏడండి తెచ్చేది. ఏడవద్దు చెప్తున్నాను. ఏడిస్తే నాకు చిరాకు, డబ్బులు పోయినందుకు కాదు ఏడవడం. నీ కొడుకు జీవితం అందరి ముందు నవ్వులు పాలవుతున్నాడు ఏడ నాన్న. అప్పుడు తండ్రికి మీ ఏడుపుకో విలువ ఉంటుంది. ఏంటి రమణ, ఏంటి మంచి గుమ్మగుమ్మలాడిస్తున్నా? బంగాళదుంపల కూరమ్మా. ఈ కూర అంటే మా వాడికి చాలా ఇష్టం. పొద్దున కూడా ఏం తినకుండా వెళ్ళాడు. ఇది ఉంటే కడుపు నిండా తింటాడు. అవునా? సార్ రమణేడి ఇక్కడే నానా. మీ నాన్న ఇక్కడ లేడు, గంట నుండి కాల్ చేస్తున్నాను. నేను ఫోన్ తీసుకెళ్లేదా? వాటర్ టిన్లకి ఏమైనా వెళ్ళాను. ఏమైందండి? ఐరన్ చేయమని నిన్న వైట్ షీట్ ఇచ్చాను మీ నాన్నకి, అయిందా? ఇక్కడే ఎక్కడ ఉండాలి, అది చేస్తుంటాడండి. అవునా? అయితే ఎక్కడుంది? నేను చూపించనా? రా పద, నేను చూపిస్తారా? ఏంది ఏంది ఇది? అలాగే నేను పడే షర్ట్ని నేను ఆల్రెడీ చెప్పంపాను కూడా, రేపు నాకు మీటింగ్ ఉందని.
ఏ అంత మాత్రం పని మీద ఇంట్రెస్ట్ లేదా? నేను చెప్పు మీ నాన్నకి. చెప్తానండి వచ్చి. నేను అప్పటికి చెప్పి పంపించాను, మర్చిపోవద్దని. ఒక 10 నిమిషాలు చేసి పంపిస్తాను ఏంది 10 నిమిషాలు? ఏంది 10 నిమిషాలు 20 నిమిషాలు? 5 నిమిషాల్లో కానీ ఐరన్ షీట్ రాకపోతే అప్పుడు చెప్తా. ఒక నిమిషం ఆగు. బాబు సాయంత్రానికల్లా చేసి ఇచ్చేయమ్మా. మీ నాన్నలేడా నువ్వు చేస్తున్నావు? సరే సాయంత్రం కలిసి తెచ్చి ఇచ్చేయమా. రమణ వస్తున్నా అండి. బాబు డస్ట్బిన్స్ తీసుకెళ్ళమ్మా. సీను, వస్తాను సార్. నీ పేరేంటి? సీను అండి. రమణాల అబ్బాయివా? అవునండి. మరి ఎప్పుడు కనిపించలేదేంటి? హాస్టల్లోనే చదువుకుంటాను. రమణ, చెప్పండి. రమణ లేడా? బయటికి వెళ్ళాడండి. వాటర్ క్యాన్ తీసుకురా. బాబు సీను వాటర్ రావట్లేదు, ఒకసారి ట్యాంక్ చెక్ చేయమ్మా. ఏమైందిరా? ఏంది? చూడండి చూడండి. అరే చూడండి, ఎటు వెళ్ళిపోతాడు? ఏందిరా ఈడు?
రమణ 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 లేడా? లేడండి. బయటికి వెళ్ళాడా? ఆ, ఈ బాక్స్ మీదేనా? మా డాడీ ఇచ్చారు, ఇస్త్రీ బట్టలు వచ్చింది. ఏడవద్దు చెప్తున్నాను. ఏడిస్తే నాకు చిరాకు.